టైటిల్ తెస్తానని ఎనిమిగా హౌస్లోకి వెళ్ళి రెండో వీక్లోనే బయటకు వచ్చారు. మీ ఆట మీద మీ కామెంట్ ఏంటి? ఆ 3 వారాలు ఉంచుకున్నప్పుడు యూ పేయింగ్ మనీ మ్యాన్, యూస్ మీ. మంచి కంటెంట్ ఇస్తున్నా కదా, అవును. అది యూస్ చేసుకోకపోతే. బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు, వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు. అలాగే శేఖర్ భాష కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా? లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్లో గేమ్ ఆడుతోందా, గొడవలు పెడుతోందా? టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఈవిడే ఒకటి సృష్టించేసుకొని హౌస్లో సోనియా, యష్మి, పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా, కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా? సోనియా కొంతమంది గురించి కొంతమంది దగ్గర నెగిటివ్ అనేది ఒకటి పాయింట్స్ అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కువ సందర్భాలు కనిపించింది. నిజమే అంటారు అది? సో ఇలాంటి వాటికన్నిటికి కూడాను నువ్వు ఇలాంటి లాజిక్లు పెడితే పిచ్చి ఫ్రూట్ అనుకో. టాప్ 5 ఎవరు అవుతారు, ఎవరైతే బాగుంటుంది? ఫస్ట్ వీక్ బేబక్ వచ్చేసింది, బక్కా వర్సెస్ బేబక్క. సెకండ్ వీక్ మీరు వచ్చేసారు. ఏంటి మీ జోడీ మీద ఏమైనా కుట్ర జరిగిందంటారా? అస్సలు లేదండి, నా మీద నేనే కుట్ర పన్నాను అంతే. వెల్ ప్లానెడ్గా బయటకు వచ్చేసారు అంతే. అంటే గతంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఏడ్చి గోల్ చేసి నేను వెళ్ళిపోతాను గోల్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ మీరు మాత్రం చాలా హ్యాపీగా వచ్చేసారు, పంపించేస్తే చాలు. బిగ్ బాస్ని మోసం చేసి వచ్చేసారు ఎప్పుడు అంటారు కదా, స్మాల్ బాస్ కోసం వచ్చేసారు. అవును. మనం చూసుకున్నట్టయితే లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్లో గేమ్ ఆడుతోందా, గొడవలు పెడుతోందా? గొడవలు పెట్టదు, కానీ ఇవి వచ్చినప్పుడు మాత్రం, ఈ టాస్క్లు వచ్చినప్పుడు మాత్రం తను బిహేవ్ చేసే తీరు అండ్ అలాగే గేమ్ ఆడాలి అంటే తన వర్షన్ ఆఫ్ గేమ్ వేరే. బూట్లు దుడు అని కూడా అనొచ్చు ఫ్యూచర్లో ఎవరన్నా. టాస్క్ వస్తే మాత్రం నాకు కొన్ని నచ్చలేదు. అది టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఈవిడే ఒకటి సృష్టించేసుకొని మనం ఇలా ఆడితే ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వాళ్ళు ఫీల్ అయిపోవాలి, సో ఈ రకంగా ఏదైనా డిస్కషన్ జరగాలి, హీటెడ్ ఆర్గ్యుమెంట్లు రావాలి అనేది మేబీ తన ప్లాన్ ఏమో. బట్ నాకైతే దానికోసం మరి నువ్వు తినేసిన ప్లేట్ వాళ్ళని కడగమన్నావు అనేది పాపం వాళ్ళకి అడిగారు కూడా. ఆఖరికి డస్ట్బిన్లో తీసి బయట పెట్టి ఇది కూడా పెట్టమన్నా కూడా. సో ఇష్యూ కూడా అయింది. ఎంటర్టైన్మెంట్ అంటే ఇదేనా, ఒకళ్ళని ఇబ్బంది పెడుతూ. సో నాకు అది అనిపించలేదు. ఇప్పుడు రేపు ఎల్లుండి ఈ టాస్క్ ఇవ్వచ్చు, అదేదో సినిమాలో చూపిస్తారు మనకి. కాలాపాని అని ఒక సినిమా చూసాను మీరు. దాంట్లో ఒక బ్రిటిష్ అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు వస్తే నిజం చెప్పనంటే సరే వాడి చేత షూ నాకు ఇస్తాడు. సో అది చూసే వాళ్ళకి జుగుప్సా లేకపోతే కోపం అలాంటివి వస్తాయి, వాళ్ళు నెగిటివ్ చేసుకున్నట్లు అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, చెప్పు నాకు అనడం కన్నా చెప్పు నాకు, మర్యాద నాకు ఆన్సర్ చెప్పు. సో వీడు ఇలా చెప్తే వీడు ఇలా అర్థం చేసుకుని చెప్పు నాకు ఇస్తాడు అనేది ఎంటర్టైన్మెంట్. ఎస్, కానీ నిజంగా చెప్పు నాకు ఇస్తాం అనేది హర్టింగ్. ఖచ్చితంగా నాది ఈ జోనరు, ఆవిడది ఆ జోనరు, అది తేడా. భిన్న ధృవారిద్దరు. అది హౌస్లో సోనియా, యష్మి, పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా, కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా? పృథ్వీ అనుకోకుండా ఒకసారి మాట జారాడు, ఎఫ్వర్ట్స్ వాడాడని నాగార్జున గారు కూడా వార్నింగ్ ఇచ్చారు. బట్ వీడు క్యాలిక్యులేటెడ్గానే ఉంటారు. ప్రేరణ ఏమన్నారు, యష్మి సోనియా. యష్మి మాట జారినట్టు అనిపించలేదు. రీసెంట్గా మన నామినేషన్స్లో మన నాగమణి కంటాను కూడా అనేది ఏముంది, అగ్రెషన్ అయ్యి మన బొక్క ఎమోషన్స్ అన్నట్లుగా ఒక మాట అయితే అనేసింది సీరియస్గానే. ఓకే. అండ్ సాక్స్ టాస్క్లో కూడా నబిల్తో చాలా అగ్రెషన్గా పోవాయి అన్నట్టుగా కూడా కొన్ని అంటే లూజ్ అవుతుంది, వర్డ్స్ అయితే లూజ్ అవుతుంది. వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే? ఇప్పుడు మాకు అక్కడ ఫ్రిడ్జ్లో బోర్డు అని ఆరెంజెస్ అవన్నీ బోర్డు పెడతారు, పెట్టినప్పుడు వాళ్ళకి 2 చేతులు 2 ఇస్తే కావాలంటే ఎప్పుడైనా అగ్రెషన్ కావాలంటే అగ్రెషన్ అనుకోవచ్చు, అది హ్యాపీగా ఉంటుంది. ఎందుకు ఈ అగ్రెషన్? అలా ఎగరేస్తేనే కదా గొడవ అయింది మీకు సోనియాకి ఫస్ట్. అది ఇది నేనే, ఆవిడ అగ్రెషన్, నేనే అగ్రెషన్, అది తేడా. అవును.
ఇక చూసుకుంటే ఇప్పుడు విష్ణుప్రియ దగ్గరకు వద్దాము. విష్ణుప్రియ అంటే చీప్ కామెంట్స్ చేస్తుంది అని సోనియా అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. దానికి అభయ్ కూడా ఎస్ అవును అన్నట్టుగా అతను కూడా అంగీకరించాడు. అసలు ఈ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అస్సలు కాదు. విష్ణుప్రియ ఇస్ జెమ్, అలాంటి పని చేయదు. ఈ విష్ణుప్రియ ఏం చేసినా మహా అయితే కొంత ఫ్లట్టింగ్ చేస్తుంది పృథ్వీతో అన్నా సరే. అది కూడా అది కూడా సరదాగానే చేస్తుందనే అనిపిస్తుంది తప్ప ఒకవేళ నిజంగా ఉందని కూడా నేను ఐ డోంట్ నో. సో ఒక హెల్దీ ఫ్లట్టింగే తను చేస్తుంది తప్ప అంతకు మించి విష్ణుప్రియ మీద పాయింట్ చేయడానికి ఏం లేదు, రెచ్చగొట్టడానికి అయితే ఏం లేదు. సోనియా కొంతమంది గురించి కొంతమంది దగ్గర నెగిటివ్ అనేది ఒకటి పాయింట్స్ అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కువ సందర్భాలు కనిపించింది. నిజమే అంటారు అది? చూస్తుంది. దీన్ని మనం పొలిటిసైజ్ చేయొచ్చా? ఇప్పుడు జీడిపప్పు, దీనికి కారం ఎందుకు పూసారు? జీడిపప్పుని మీరు ఇబ్బంది పెట్టడం కదా, అంటే కోసి కారం పెడితే అది ఎంత బాధపడుతుంది, మంటగా ఉంటుంది కదా. మనిషివేనా నువ్వు, మనిషివి, దీనికి బతికే హక్కు లేదా అని చెప్పి దీన్ని కూడా మనం పొలిటిక్స్ చేయొచ్చు. పత్తాకే ఎగరేస్తే అది దేశానికి ప్రాబ్లమా? మనుషులు మేము మనుషులా తినాలనుకుంటామని చాలా మాటలు అయితే అనేసారు ఆవిడ అప్పుడు. సో అదే అంటున్నాను, రాఘవేంద్రరావు గారు ఎన్ని బత్తాయిలు ఎగరేశారు, ఎన్ని గుమ్మడికాయలు ఎగరేశారు? ఆయన అసలు వాడని ఫ్రూటే లేదు. అదే కదా అది. సో ఇలాంటి వాటికన్నిటికి కూడాను నువ్వు ఇలాంటి లాజిక్లు పెడితే పిచ్చి ఫ్రూట్ అనుకుంటారు.